హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న వ్లాగర్. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. ఇంకా ముందు ముందు మంచి కంటెంట్ చేస్తా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మార్చ్ 24, 2026 రోజున సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పునిచ్చింది. షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు ఎస్సీ క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయితే వాళ్ళు ఎస్సీ హోదాను కోల్పోతారని, ఎస్సీకి సంబంధించిన ఏ విధమైన బెనిఫిట్స్ కి కూడా వాళ్ళు అర్హులు గారని స్పష్టం చేసింది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ కి చెందిన చింతాడ ఆనంద్ అనే వ్యక్తి 10 సంవత్సరాల నుంచి క్రిస్టియన్ గా కన్వర్ట్ అయ్యి పాస్టర్ గా పనిచేస్తున్నాడు. అయితే జనవరి 2021 లో ఆయన కొంతమంది అగ్రకులాలకు చెందిన వ్యక్తుల మీద కంప్లైంట్ చేశాడు. ఆ కంప్లైంట్ ఏంటి అంటే ఆనంద్ అనే వ్యక్తిని కులం పేరుతోని దాడి చేశారని కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ తో పాటు దాడి జరిగినట్టుగా మెడికల్ సర్టిఫికెట్, ఎంఆర్ఓ ఇచ్చిన హిందూ ఎస్సీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా జత చేశాడు. వీటిని పరిశీలించిన సుప్రీంకోర్టు 1950 ఎస్సీ యాక్ట్ ప్రకారం హిందువులు, సిక్కులు, బౌద్ధ మతానికి చెందిన వారు మాత్రమే ఎస్సీగా పరిగణించబడతారని, మిగతా వేరే ఏ మతానికి చెందిన వారు కూడా ఎస్సీగా పరిగణించబడరు అని స్పష్టం చేసింది. దీనిపైన చాలా మంది ప్రశ్నిస్తున్నారు. కులానికి మతానికి సంబంధం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ క్రిస్టియానిటీ విషయానికి వస్తే చాలా మంది పాస్టర్లు, పెద్ద పెద్ద పాస్టర్లు కూడా అగ్రకులాలకు చెందిన వారు ఉన్నారు. మరి వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్ బెనిఫిట్స్ ని క్యాన్సిల్ చేయలేదు కదా, ఓన్లీ ఎస్సీ క్యాస్ట్ కి సంబంధించిన క్యాస్ట్ బెనిఫిట్స్ ని ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారని క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దళితులు కుల వివక్షను ఎదుర్కొంటున్నారు. రీసెంట్ గా చూసుకుంటే మనం 2 months కింద నాగర్ కర్నూల్లో జరిగిన 2 నెలల చిన్న పాపని కాలుతో తన్ని చంపేశారు కదా, అలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని సంఘటనలు మీ ముందుకు తీసుకొచ్చిన మన తెలంగాణలో 2016 లో మహబూబ్ నగర్ జిల్లాలో దళితులని గుడిలోకి రానివ్వలేదు. అది సంచలనమైంది. 2018 లో నాగర్ కర్నూల్లో దళిత కుటుంబాన్ని గుడిలో పూజలు చేయడానికి ఒప్పుకోలేదు. అక్కడ పెద్ద గొడవ జరిగింది. 2020 లో సిద్దిపేటలో, 2022 లో సూర్యాపేటలో, ఇలా తెలంగాణ మొత్తం చూసుకుంటే కూడా దళితులు ఇప్పటికీ కూడా కుల వివక్షను ఎదుర్కొంటున్నారు. స్వేచ్ఛ కోసం, హక్కుల కోసం పోరాడుతున్నారు. అండ్ ఏపీలో కూడా సేమ్ అలాంటి పరిస్థితులు ఉన్నాయి. 2014 లో ప్రకాశం జిల్లాలో సేమ్ ఇలాంటి ఘటనలే జరిగినాయి చాలా. 2017 లో దళిత మహిళను గుడిలోకి రానివ్వలేదు అండ్ ఆమె పైన దాడి కూడా చేశారు. 2019 లో అనంతపురం జిల్లాలో దళితులను ఆలయ ఉత్సవాల్లో అనుమతించలేదు. ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది. 2021 లో గుంటూరు జిల్లాలో దేవాలయం ప్రవేశం పైన గొడవలు జరిగినాయి. 2023 లో కృష్ణా జిల్లాలో జరిగింది. ఇవి సంచలనం అయిన వార్తలు అండ్ చాలా వరకు వార్తలు మీడియాలోకి రాలేదు, న్యూస్ లో కవర్ కాలేని వార్తలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పటికీ కూడా దళితులు స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారు, హక్కుల కోసం పోరాడుతున్నారు.